రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అయితే మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ పైన అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే నిన్న చంద్రబాబు నాయుడు బర్త్డే కావడంతో బర్త్డే కానుక నిరుద్యోగులకైతే శుభవార్త అని చెప్పొచ్చు. ఇదే క్రమంలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఈరోజు వచ్చి క్వాడ్ జంక్షన్ వద్ద అయితే ఈరోజు ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు ఫోటోకి, అలాగే మరో పక్కన నారా లోకేష్ గారి ఫోటోకి ఇద్దరు ఈ యొక్క రెండు ఫోటోలకు కూడా పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ పాలాభిషేకం చేసినటువంటి ఆ స్టూడెంట్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అండి మీకు? గత 7 సంవత్సరాలుగా మేము ఏ డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూసామో ఆ ఎదురు చూపులో మాకు నిన్నటి ఏప్రిల్ 20వ తేదీన ఆ నోటిఫికేషన్ రావడంతో ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాము. గత ప్రభుత్వము ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నయ మోసం, దారుణమైన మోసం, దగా మోసం చేయడంతో ఎందరో నిరుద్యోగులు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మొదటి సంతకంతో తొలి డిఎస్సి అనేది మెగా డిఎస్సిగా మార్చి ఇస్తామని చెప్పి నిన్నటికి ఆ నోటిఫికేషన్ను ఇవ్వడం ద్వారా ఈరోజు మేము నిరుద్యోగ డిఎస్సిగా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మాకు ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఒక ప్రధానమైన 3 సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య వచ్చేసరికి నార్మలైజేషన్ ప్రక్రియ. ఒక జిల్లాకి ఒక పేపర్ మాత్రమే కండక్ట్ చేయాలని చాలాసార్లు నారా లోకేష్ గారికి విన్నవించుకోవడం జరిగింది. మరి ప్రిపరేషన్ అనేది 45 డేస్ ఇవ్వడం వలన ఈ డిఎస్సికి అనంతమైన సిలబస్ ఉండడం వలన దానికి 45 రోజుల సమయం అనేది సరిపోదు. కనుక దాన్ని మీరు ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని డిఎస్సి అభ్యర్థుల యొక్క ఈ మానసిక వేదనను మీరు కొంచెం అర్థం చేసుకొని టెట్కి ఏ విధంగా 90 రోజుల సమయం అయితే ఇచ్చారో ఆ 90 రోజుల సమయాన్ని ఇవ్వాలని ప్రధానంగా కోరుకుంటున్నాము. ఇదే విధంగా నోటిఫికేషన్లో ఉన్న చిన్న చిన్న టెక్నికల్ సమస్యలను మీరు అభ్యర్థుల నుండి వచ్చిన ప్రతి సమస్యను నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ డిఎస్సిని ఒక ఘన విజయంగా, డిఎస్సి అభ్యర్థులు సాధించిన ఘన విజయంగా ఈరోజు విజయనగరం కోట జంక్షన్లో మేము తెలియజేసుకుంటాం. గత 5-6 సంవత్సరాలుగా డిఎస్సి విద్యార్థులు ఎంతో ఆవేదనతో బాధపడుతున్నారు డిఎస్సి విషయంలో. అదేవిధంగా దగ్గరుండి నిరుద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఎందుకంటే డిఎస్సి గురించి చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇన్ని రోజులు డిలే అయినందుకు కొంచెం బాధగా ఉన్నా ఒకేసారి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే టెట్ విషయంలో చూపించినంత ఆ టైం కానీ ఇది కానీ డిఎస్సి విషయంలో లేదు. ఎందుకంటే డిఎస్సికి చాలా సబ్జెక్ట్స్ ఉంది, 17-18 సబ్జెక్టులు ఉన్నాయి. అవన్నీ రివిజన్కి కాదు కదా, టెక్స్ట్ బుక్ చూడడానికి కూడా టైం సరిపోదు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలని మేము డిఎస్సి అభ్యర్థులందరూ కోరుకుంటున్నాము. అదేవిధంగా నార్మలైజేషన్ విధానం కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే చదువుకునే విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. నార్మలైజేషన్ విధానం కూడా తీయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా 45 రోజులు ఏమాత్రం సరిపోదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం మినిమం తక్కువ 120 రోజులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈరోజు ఎలా అనిపిస్తుంది ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ రావడం? ఈ ప్రభుత్వం వచ్చాక మా డిఎస్సి వాళ్ళకి న్యాయం జరిగిందని అనుకుంటున్నాము. నెక్స్ట్ 5 సంవత్సరాల నుంచి ఈ నిరుద్యోగులంతా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఒక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఫస్ట్ సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గట్స్ ఉన్న ఒక నాయకుడిగా మేము కొనియాడుతున్నాం. ఈరోజు పాలాభిషేకం చేయడానికి కూడా రీజన్ ఏంటంటే 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి నుంచి మమ్మల్ని కాపాడి నోటిఫికేషన్ ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి చెప్పవలసింది ఏంటంటే మాకు డిఎస్సి మా టెట్లో ఎలా అయితే 90 డేస్ అనేది ఇవ్వడం జరిగిందో అలాగే డిఎస్సిలో కూడా 90 డేస్ సమయం అనేది ఇవ్వడం అనేది కోరుకుంటున్నాం. దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ప్రతి జిల్లా కూడా ఒకే పేపర్ అనేది కండక్ట్ చేసి మాకు న్యాయం జరగాలి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అనేది చాలా తక్కువ పోస్టులు అనేది తీయడం జరిగింది. అది కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఈ విషయం వినిపించుకుంటున్నాం. మా స్టూడెంట్ తరఫున మీరు దయచేసి ఎట్లా అయితే మీరు ముందుగా మాట ఇచ్చారు టెట్కి 90 డేస్, డిఎస్సికి 90 డేస్ సమయం అనేది ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా మీరు మాట మీద నిలబడే ఒక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట అనేది నిలబెట్టుకుంటున్నారు. అలాగే మా నిరుద్యోగుల విషయమే మీరు
వినవించుకున్నారు. అలాగే మాకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మేము ఎప్పటికీ జీవితాంతం మీకు కృతజ్ఞతగా తెలుపుతున్నాము. అట్లానే మాకు టైం ఇవ్వండి, అలాగే మాకు నార్మలైజేషన్ అనేది దయచేసి చేయండి. నెక్స్ట్ మా శ్రీకాకుళం జిల్లా తరపున నేను అడిగేది ఏంటంటే పోస్టులు చాలా తక్కువగా ఇచ్చారు, దయచేసి దాన్ని పెంచాలని కోరుకుంటున్నాం. ఇవి విజ్ఞాపనలు మాత్రం దయచేసి మీరు తీసుకుంటారని కోరుకుంటున్నాం. చూసాం కదా, ఈ స్టూడెంట్స్ అంటగాడు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అయితే మాత్రం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయితే నోటిఫికేషన్ ఇవ్వకుండా అలాగే లాగిన్ చేసుకుని వచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సంతకం అయితే మాత్రం ఈరోజు చేసిన తరుణంలోనే ఈరోజు అదేవిధంగా బర్త్డే సందర్భంగా కానుక కూడా ఈరోజు డిఎస్సి అభ్యర్థులకైతే నోటిఫికేషన్ జారీ చేయడం పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి చిన్న చిన్న అవకతవకలను కూడా త్వరగా పరిష్కరించి అట్లీస్ట్ చదువు కూడా కనీసం 120 రోజులు ఆ ప్రక్రియ అయితే కొనసాగించడానికి కూడా ఈ రోజు డిఎస్ అభ్యర్థులు కోరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.